నా పేరు రాజేష్. మాది ముమ్మిడివరం. ముమ్మిడివరం పరిసర ప్రాంతాలు, ముమ్మిడివరం టౌన్లో కానీ, ముమ్మిడివరం మండలంలో ఉన్న విలేజెస్లో కానీ, ఈ సరౌండింగ్ పక్కన ఉన్నటువంటి మండలాల్లో కానీ కుక్కలు బెడద చాలా తీవ్రంగా ఉంది. కుక్కలు సైరు విహారం చేస్తున్నాయని చెప్పచ్చు ఒక విధంగా మనం చెప్పాలంటే. ఎందుకంటే మా హాస్పిటల్ స్ట్రీట్లో ఒక్కసారిగా 20-30 కుక్కలు హాస్పిటల్కి వచ్చి పేషెంట్ అటెండెంట్స్ని వీళ్ళు రాత్రులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. మా సరౌండింగ్స్లోనే హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. ఉమెన్స్ గర్ల్స్ హాస్టల్స్, ఎస్సీబీసీ ఉమెన్స్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ పిల్లలు స్కూల్కి ఒక డిసిప్లిన్గా వెళ్తుంటే వారి మీద దాడి చేయడం. నెక్స్ట్ మా సరౌండింగ్లో మార్కెట్ ఒకటి ఉంది. ఆ మార్కెట్లో చేపలు ఇవి ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ అక్కడ కూడా గుంపులుగా ఉండడం. రాత్రులు ఆఖరికి ఆడవారు కాదు, మగవారు కూడా వెళ్ళడానికి కూడా భయపడే అంత స్థాయిలో ఈరోజు కుక్కలు తిరుగుతున్నాయి, వెంటాడి వేటాడుతున్నాయి. ఇవి ఏంటి వైల్డ్ యానిమల్స్ లాగా అవి తీవ్రమైన దాడులు చేసి ప్రజల్ని చంపి స్థాయి వరకు తీసుకెళ్తున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు అక్కడ కుక్క కరిచిన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 11 కేసులు నమోదైనాయి. ఈరోజు కూడా కేసులు నమోదైనాయి. అసలు అవి అక్కడ జరిగినవి అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్స్ తీస్తే ఇది ఎంత దారుణమైన స్థాయిలో ఉందో మనకు తెలుస్తుంది. ఏదైనా ఈ మార్పు రావాలి. సుప్రీంకోర్టు దాకా కూడా ఈ విషయాలు మొత్తం అందరి ద్వారా ఉన్నాయి. వారు కూడా దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. వాటికి పునరావాసం కల్పించైనా సరే వాటి నుంచి ప్రజలను కాపాడాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది. ఇకపైనైనా దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకుని ఒక కుక్కల బెడద నుంచి మనకు ఒక మంచి వాతావరణం కల్పించాలని కోరుకుంటున్నాను.